హాయ్ వ్యాస్, వెల్కమ్ టు ఇష్టసఖి. మరి ఈ రోజు మనం న్యూ కలెక్షన్స్ అండ్ న్యూ వెరైటీస్ చూడడానికి మనం వచ్చేసాము చిక్కడపల్లి అశోక్ నగర్ క్రాస్ రోడ్స్ ఉన్న విజయ్ బ్రదర్స్కి. ఇక లేటెస్ట్ కలెక్షన్స్ ఏంటో లుక్ వేసిద్దామా? సో వ్యాస్, ఈ రోజు మనకి విజయ్ బ్రదర్స్లో లేటెస్ట్ కలెక్షన్స్ అండ్ న్యూ మోడల్స్ చూపించడానికి మనతో పాటు పర్మిల గారు ఉన్నారు. సో ఎలాంటి వెరైటీస్ చూపించబోతున్నారో అవిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం పర్మిల గారు. నమస్తే అండి. సో ఇవాళ మాకు ఎలాంటి వెరైటీస్ చూపించబోతున్నారు? ఇప్పుడు సమ్మర్ కదండి, ఓకే, మనం అన్ని కొంచెం కాటన్ టైప్ లోనే చూస్తాము. లైట్ వెయిట్ లో సమ్మర్ కి కంఫర్ట్ గా ఉండడం కోసం లైట్ వెయిట్ లో జూట్, కాటన్ టైప్, కోటా సిల్క్ అలా చూద్దామండి. ఓకే అండి, చూద్దామా? ఓకే అండి. ఇది కుప్పడం అండి. ఇది ఓకే, కుప్పడంలోనే మనము లేటెస్ట్ వెరైటీ. ఇది చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది. ఇది కూడా చాలా లైట్ వెయిట్. మనం శారీ అంతా చెక్స్ వస్తుందండి. 3-4 కలర్స్తో మనకు చెక్స్ లాగా ఒక బాక్స్ టైప్లో వస్తుంది. బార్డర్ మాత్రం కాంట్రాస్ట్, పైన ఏమో ఎల్లో కలర్ బార్డర్, కింద పింక్ కలర్ వస్తుందండి. అట్లా గ్రీన్ కలర్, డార్క్ గ్రీన్ కలర్, ఇట్లా 4 కలర్ వేరియేషన్స్ తో మనకి చెక్స్ డిజైన్ అనేది శారీ అంతా కంటిన్యూ అవుతుంది. అండ్ పై బార్డర్ వచ్చేసి మనకు ఒక 5 ఇంచ్ వరకు ఎల్లో కలర్ కడ్డీ బార్డర్ అనేది స్టైల్లో ఉంటుంది. అండ్ కింద కూడా మనకి ఒక 7 ఇంచ్ వరకు పింక్ కలర్ కాంట్రాస్ట్ లో మనకి బార్డర్ అనేది కాంట్రాస్ట్ లో ఉంటుంది. 2 బార్డర్స్ కూడా. శారీ అంతా మనకి లైట్ వెయిట్ గా ఉంటుంది. అండ్ కలర్స్ కాంబినేషన్స్ కూడా మనకి లైట్ గా ఉన్నాయి కాబట్టి మ్యారేజ్ పర్పస్ కి కూడా యూస్ చేసుకోవచ్చు కదండి. ఓకే, దీని పళ్ళు కూడా మనకు కొంచెం గ్రాండ్ లుక్ తోనే వస్తుంది. ఒక 1/2 మీటర్ కన్నా పైనే వస్తుంది. మనకు సిల్వర్ జరీతో మనకు బాగా హైలైట్ గా కనిపిస్తుంది. అంటే శారీ అంతా మనకి ప్లెయిన్ గా డీసెంట్ గా ఉంది కాబట్టి పళ్ళు అనేది కొంచెం హైలైట్ గా ఉంటుంది. ఓకే, దీని బ్లౌజ్ అండి కాంట్రాస్ట్ ఇస్తామండి. పింక్ కలర్ తో మనము కొంచెం డిజైనర్ బ్లౌజ్ కుట్టించుకునేటట్టు ఇచ్చారనమాట. మనకు అది ఒక ప్యాచ్ లాగా ఇచ్చి ఒక డిజైన్, మంచి డిజైనర్ బ్లౌజ్ కుట్టించుకుంటే చాలా మనం మగ్గం వర్క్స్ అలాంటివన్నీ మనం ప్లెయిన్ బ్లౌజ్ ఉంది కాబట్టి అలాంటివి స్టిచ్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ అలా కాకుండా మనకి 2 కలర్ బార్డర్స్ ఉన్నాయి కాబట్టి హ్యాండ్స్ పర్పస్ కి యూస్ చేసుకున్నా కూడా డిఫరెంట్ గా ఉంటుంది. అండ్ చాలా లైట్ వెయిట్ శారీ అని కూడా చెప్పొచ్చండి. సో ఇది ప్రైస్ ఎంత పడుతుందండి? దీని కాస్ట్ వచ్చి 6050 రూపీస్లో మనకు వస్తుందండి. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత బ్యూటిఫుల్ శారీ, చాలా లైట్ వెయిట్ ఉన్న శారీ అండి. ఈ శారీ మనకి ఓన్లీ 6050 రూపీస్కి విజయ్ బ్రదర్స్లో అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ శారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ శారీ అండి. ఇది కూడా కుప్పడంలో అండి. ఓకే, మనం లైట్ క్రీమ్ కలర్ తీసుకున్నాము. సో ఈ శారీ కలర్ వచ్చేసి మనకి హాఫ్ వైట్ కలర్లో ఉందండి. శారీ అంతా మనకి ప్లెయిన్లో హాఫ్ వైట్ కలర్లో ఉంటుంది. అండ్ బార్డర్ వైజ్ చూస్తే కనుక షోల్డర్ బార్డర్లో మనకి ఫస్ట్ పర్పుల్ కలర్ అండ్ అలాగే నేవీ బ్లూ కలర్ అండ్ అలాగే కడ్డీ బార్డర్ స్టైల్లో మనకు ఒక 3 ఇంచ్ వరకు కడ్డీ బార్డర్ ఉంటుంది. అండ్ దాని వేరియేషన్కి కూడా మనకి పింక్ కలర్ బార్డర్స్ అనేవి కంటిన్యూ అవుతాయి. అండ్ ఈ బార్డర్కి వేరియేషన్ చూపిస్తూ మనకి టెంపుల్ డిజైన్ అనేది పర్పుల్ కలర్లో రన్నింగ్ అవుతూ ఉంటుంది. అండ్ సేమ్ ఏదైతే షోల్డర్ బార్డర్లో ఉందో అదే బార్డర్ మనకి కింద కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ కంటిన్యూ అవుతుంది. ఆపోజిట్ టెంపుల్ డిజైన్స్ అనేవి మనకి క్లియర్గా కనిపిస్తుంటాయి. అండ్ పైపింగ్ లాగా మనకి పర్పుల్ కలర్ అనేది ఎలివేట్ అవుతుంది. అండ్ ఈ శారీ వెయిట్ కూడా చాలా లైట్గా ఉందండి. మ్యారేజ్ పర్పస్కి చాలా యూజ్ అయ్యే శారీస్ అని చెప్పొచ్చు సమ్మర్లో. పళ్ళు చూస్తే కనుక మనకి కాంట్రాస్ట్ ఏదైతే మనకి బార్డర్లో ఇచ్చారో నేవీ బ్లూ కలర్, అదే నేవీ బ్లూ కలర్లో మనకి పళ్ళు ఇచ్చారు. ఒక 1 మీటర్ వరకు పళ్ళు ఉంటుంది. అండ్ సైడ్స్లో కూడా మనకి పికాక్స్ లీవ్స్తో మనకి డిజైన్ అనేది ఎలివేట్ అవుతుంది. బార్డర్స్ ఏవైతే శారీలో ఉన్నాయో అవే బార్డర్స్ అనేవి కంటిన్యూ అవుతాయి. అండ్ దీని బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్లో వస్తుందండి. అవునండి, సేమ్ బార్డర్ కలర్ పళ్ళు ఏదో వచ్చిందో అలా బ్లౌజ్ కూడా అలా ప్లెయిన్ ఇస్తాను. ఓకే, నేవీ బ్లూ కలర్లో మనకి బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ వస్తుంది. అండ్ ఈ శారీ కూడా మనం మగ్గం వర్క్స్ అవన్నీ చేయించుకుంటే బ్లౌజ్ హైలైట్గా కనిపిస్తుంది. శారీ కూడా మనం మ్యారేజ్ పర్పస్కి యూజ్ చేసుకునే రిచ్ లుక్ కూడా ఉంటుంది. సో ఇది ప్రైస్ ఎంత పడుతుందండి? ఈ శారీ కాస్ట్ వచ్చి 5330 రూపాయలు వస్తుందండి. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత బ్యూటిఫుల్ శారీ మనకి ఓన్లీ 5330 రూపీస్కి విజయ్ బ్రదర్స్లో అవైలబుల్గా ఉందండి. నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ శారీ కూడా చూసేద్దాం. అండ్ దీంట్లో మనకి కలర్స్ అవైలబుల్గా ఉంటాయండి. ఈ శారీలో ఇంకో కలర్ ఉందండి, చూద్దామండి. ఓకే, గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్, మంచి ప్యారెట్ గ్రీన్ కి ఆరెంజ్ బార్డర్, ఆరెంజ్ పళ్ళు వస్తుంది. అలాగే ఆరెంజ్ బ్లౌజ్ కలర్, ఆరెంజ్ కలర్ లోనే వస్తుంది. సో ఇది కూడా మనకి ప్రైస్ అంతే పడుతుంది, సేమ్ ప్రైస్ అండి. ఓకే అండి, నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ సారీ చూద్దాం. నెక్స్ట్ కలెక్షన్ అండి. అవునండి, ఇది కూడా క్రీమ్ కలర్ లో చూస్తున్నాం మనము. చందేరి అండి మెటీరియల్. దాంట్లోనే బ్లాక్ తో మనం ప్యాచ్ వర్క్ అనేది తీసుకున్నాం అనమాట. అంతా ఇదంతా ప్యాచ్ వర్క్ వస్తుందండి. పళ్ళు మనకి ఇలా రిచ్గా వచ్చింది. మొత్తం హెవీగా రోజ్ బుట్టీస్ అనేవి మనకి ఫ్లవర్ డిజైన్ లో బంచెస్ గా మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్ తో పళ్ళు అంతా కంటిన్యూ ఒక 1 మీటర్ వరకు మనకి పళ్ళు హెవీగా ఉంటుంది. అండ్ దీని పై బోర్డర్ చూస్తే కనుక మనకి లైట్ మెరూన్ షేడ్ లో మనకి ఒక 5 ఇంచెస్ వరకు మనకి బార్డర్ అనేది కంటిన్యూ అవుతుందండి. అండ్ అలాగే మిడిల్ లో మనకి బ్లాక్ కలర్ ఏదైతే డిజైన్ లో ఉందో ఆ వేరియేషన్ చూపిస్తూ మనకి ఒక లైన్ అనేది కంటిన్యూగా ఉంటుంది.
అండ్ కింద బార్డర్ హైలైట్ అని చెప్పొచ్చు బికాజ్ మనకి డబుల్ బార్డర్ అనేది కింద కనిపిస్తుంది. ఒకటి వచ్చేసి మనకి మెరూన్ కలర్లో అండ్ అలాగే లైట్ బ్లాక్ కలర్లో అంటే యాష్ కలర్ మోడల్లో ఉన్న మనకి 2 కలర్స్ అనేవి కనిపిస్తున్నాయి. అండ్ దీంట్లో కూడా మనకి లైన్ వేరియేషన్ అనేవి చూస్తూ ఉన్నారు. అండ్ శారీ పార్ట్ చూస్తే కనుక మనకి హాఫ్ వైట్ కలర్లో ఉంది కాబట్టి ఏదైతే మనకి పళ్ళులో బ్లాక్ కలర్ ప్యాచ్ డిజైన్ ఇచ్చారో ఆ ప్యాచ్ డిజైన్ అనేది మనకి ఒక్కొక్క ఫ్లవర్ లాగా దగ్గరగా ఉండడం వల్ల ఇదంతా మనకి ఫిల్స్ పార్ట్లో కానీ షోల్డర్ పార్ట్లో కానీ ఇదే వస్తుంది. ఓకే. అండ్ దీనికి పళ్ళుకి మనకి చిన్న వేరియేషన్ చూపిస్తూ ఒక 2 లైన్స్ అనేవి ఆరెంజ్ కలర్ బ్లాక్ కలర్ అనేవి కంటిన్యూగా ఉన్నాయండి. నెక్స్ట్ దీని బ్లౌజ్ చూస్తే కనుక మనం ఏదైతే శారీ కలర్లో చూసామో హాఫ్ వైట్ కలర్, అదే హాఫ్ వైట్ కలర్లో మనకి బ్లౌజ్ అనేది ఒక 1 మీటర్ వరకు ఇచ్చారు. అండ్ దీంట్లో కూడా మనకి బార్డర్స్ అనేవి ఏవైతే శారీలో ఉన్నాయో అవి బార్డర్స్ కంటిన్యూ అయ్యాయి. అండ్ హ్యాండ్స్ పర్పస్కి కూడా మనము డబుల్ బార్డర్ అనేది యూస్ చేసుకుంటే కూడా హైలైట్గా కనిపిస్తుంది. ఈ ప్రైస్ ఎంత పడుతుందండి? ఈ కాస్ట్ వచ్చి 1740 రూపాయల్లో వస్తుందండి. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత బ్యూటిఫుల్ శారీ మనకి ఓన్లీ 1740 రూపీస్కి విజయ్ బ్రదర్స్లో అవైలబుల్గా ఉందండి. నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ శారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ కలెక్షన్ అండి, ఇది జార్జెట్ అండి. ఓకే, మనకు శారీ అంతా ప్లెయిన్ వచ్చి దానిపైన పల్స్ వర్క్ అనేది మనం ఇచ్చాము. దాని బార్డర్ మనము ఇట్లా బార్డర్ తీసుకున్నాము. గోల్డ్ కలర్ లేస్ ప్యాచ్ అనేది బార్డర్ కంటిన్యూ అవుతూ అండ్ అలాగే సెకండ్ బార్డర్ వచ్చేసి మనకి ఏవైతే కుందన్స్ శారీలో యూజ్ చేసామో అదే కలర్ కుందన్స్ మనము బార్డర్లో హైలైట్గా చూపిస్తున్నాం. అండ్ దీంట్లో కూడా మనకి సిల్వర్ కుందన్స్ ఉన్నాయి కాబట్టి అండ్ స్టోన్ వర్క్ అనేది హెవీగా కనిపిస్తుంది. సో 3 సైడ్స్ మనకి ఇదే బార్డర్ అనేది కంటిన్యూ అవుతుందండి. కింద బార్డర్ కూడా మనకి సేమ్ అలాగే ఉంటుంది. ఏదైతే షోల్డర్ బార్డర్ అండ్ కింద బార్డర్లో చూసామో అదే బార్డర్ మనకి పళ్ళులో కూడా కంటిన్యూగా ఉంటుంది. అండ్ శారీ కలర్ చూస్తే కనుక మనకి లైట్ సీ గ్రీన్ కలర్లో ఉందండి. అండ్ ఈ సీ గ్రీన్ కలర్లో కూడా మనకి పర్ల్స్ డిజైన్ అనేది హెవీగా కనిపించడం వల్ల శారీ అంతా హైలైట్గా కనిపిస్తుంది. అండ్ ఈ పర్ల్స్ కూడా మనకి దగ్గరగా మొత్తం శారీ అంతా ఇలాగే ఉంటాయి. అండ్ ఫిల్స్ పార్ట్లో షోల్డర్ పార్ట్లో కూడా ఇదే కంటిన్యూగా ఉంటుంది. అండ్ బ్లౌజ్ మనం శారీకి హైలైట్ అని చెప్పొచ్చు అండి. బికాజ్ ఏదైతే మనం డిజైన్ చూసామో బార్డర్స్లో ఆ డిజైన్లో మనకి ఉన్న డిజైన్ మనకి బ్లౌజ్లో కూడా చాలా డిఫరెంట్ అని చెప్పొచ్చు. అండ్ ఇది ఏదైతే మనకి నెక్ పార్ట్లో యూస్ చేశారో ఇది చాలా హెవీగా ఉంది. సో బ్లౌజ్ మనకి హైలైట్గా కనిపిస్తుంది. అండ్ హ్యాండ్ పర్పస్కి యూస్ చేసుకోవడానికి కూడా చిన్న బంచెస్ లాగా మనకి 2 డిజైన్స్ అనేవి ఇచ్చారు. యాక్చువల్గా మనం మగ్గం వర్క్స్ అవన్నీ చేయించుకుంటే కాస్ట్ ఎక్కువ పడుతుంది, కానీ మనకి శారీలోనే ఇంత బ్యూటిఫుల్ డిజైన్ అనేది శారీలోనే వచ్చేస్తుంది మనకి. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి గోల్డ్ కలర్లో ఉంటుంది. సో ఇది ప్రైస్ ఎంత పడుతుందండి? 2080 రూపాయల్లో వస్తుందండి ఇది. చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత బ్యూటిఫుల్ శారీ ఫ్యాన్సీ వేర్ శారీ అండి. ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 2080 రూపీస్కి విజయ్ బ్రదర్స్లో అవైలబుల్గా ఉందండి. అండ్ దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్గా ఉంటాయండి మనకి. దీంట్లో ఇంకొక కలర్ కూడా ఉందండి. ఓకే, చూపించండి. అండ్ దీంట్లో మనకి గ్రీన్ కలర్ కూడా అవైలబుల్గా ఉంటుంది. అండ్ సేమ్ మనం ఏదైతే బ్లౌజ్లో డిజైన్ చూసామో అదే బ్లౌజ్ డిజైన్ కూడా కంటిన్యూగా ఉంటుంది. సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇవే కాకుండా ఇంకెన్నో శారీస్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే వెంటనే విజిట్ చేయండి చిక్కడపల్లి అశోక్ నగర్ క్రాస్ రోడ్స్లో ఉన్న విజయ్. నెక్స్ట్ కలెక్షన్ అండి. అవునండి, ఇది డిజైనర్ శారీ, షిఫాన్ జార్జెట్ అండి. ఇది క్లాత్ మెటీరియల్ చాలా లైట్ వెయిట్ లో ఉంటుంది. లైట్ వెయిట్ ఉంటుందండి. షేడ్ కూడా డబల్ షేడ్ వచ్చింది మనకి. యాపిల్ గ్రీన్ లో మనకి ఇది ఉంటుంది శారీ. మంచి కలర్ అండి, మంచి యాపిల్ గ్రీన్ లో వచ్చింది. బార్డర్ కూడా మనకి ఆఫ్ వైట్ లో కట్ బార్డర్ అనేది వచ్చింది, మనం ఇచ్చామన్నమాట. అలా పైన బార్డర్ అంతా మొత్తం ఇలానే వస్తుంది. అలాగే కింద బార్డర్ వచ్చి మనకి ఒక నెట్ హైలైట్ అని చెప్పొచ్చు. అవునండి, నెట్ తీసుకుని దానిపైన ఒక ఫ్లవర్ డిజైన్ అనేది మనం ఇచ్చాము. ఒక మిర్రర్ లో మనకి బ్లూ కలర్, పింక్ కలర్, ఆరెంజ్ కలర్ లో మనకి ఉలన్ డిజైన్స్ తో మనకి ఈ నెట్ పైన డిజైన్ అనేది హైలైట్ అవుతుందండి. అండ్ దీంట్లో కూడా మనకి మిర్రర్ వర్క్ అనేది చూపించారు కాబట్టి సారీ హైలైట్ అవుతుంది. సో ఇది మనకి ఫిల్స్ పార్ట్ లో షోల్డర్ పార్ట్ లో కూడా ఇలాగే కంటిన్యూగా ఉంటుందండి. అండ్ అలాగే కింద కూడా మనం ఏదైతే షోల్డర్ బార్డర్ లో చూసామో కట్ డిజైన్, అదే కట్ డిజైన్ మనకి కింద పార్ట్ లో కూడా ఇలాగే కంటిన్యూగా ఉంటుంది. అండ్ సారీ మిడిల్ పార్ట్ లో చూస్తే కనుక మనకి మంచి గ్రీన్ కలర్ లో కుందన్స్ అనేవి మనకి ఎలివేట్ అవుతూ ఉన్నాయండి. చిన్న చిన్న కుందన్స్, వైట్ కలర్ పర్ల్ కుందన్స్ అనేవి మనకి హైలైట్ గా కనిపిస్తున్నాయని చెప్పొచ్చు. అండ్ ఈ శారీకి హైలైట్ అనేది బ్లౌజ్. అండ్ ఏదైతే మనము శారీలో కింద బార్డర్ లో చూసామో అదే బార్డర్ స్టైల్లో మనకి బ్లౌజ్ ఇవ్వడం జరిగిందండి. చాలా హైలైట్ అని చెప్పొచ్చు. సో ఇది ప్రైస్ ఎంత పడుతుందండి? దీని ప్రైస్ వచ్చి మనకు 1400లో వస్తుందండి. దీంట్లో 4 కలర్స్ ఉన్నాయండి. మనం ఇప్పుడు గ్రీన్ చూసాము, అలాగే ఆరెంజ్ కలర్, బ్లూ కలర్, ఎల్లో కలర్ అన్ని మంచి రేర్ కలర్స్ ఉన్నాయండి. మనకి 4 కలర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయండి. సో చాలా రీజనబుల్ ప్రైస్, 1400 రూపీస్కి మనకి ఇంత బ్యూటిఫుల్ సారీస్ విజయ్ బ్రదర్స్లో అవైలబుల్గా ఉన్నాయి. ఇది ప్యూర్ సిల్క్ కోట అండి. ఓకే, ప్యూర్ వస్తుంది. మనకి మంచి పింక్ కలర్ తీసుకున్నాం. పింక్ కలర్కి గ్రీన్ బార్డర్ అండి, ప్యారెట్ గ్రీన్ కలర్, ప్యారెట్ గ్రీన్ బార్డర్ వస్తుంది. అలాగే బాందిని డిజైన్ అనేది మనం శారీలో డైమండ్ షేప్స్ లో మనకి శారీ అంతా ప్రింట్ లో ఉంటుంది. బాందిని డిజైన్ స్టైల్లో ప్రింట్ లో ఉంటుంది. అండ్ మనం షోల్డర్ బార్డర్ చూస్తే కనుక మనకి గోల్డ్ కలర్ లేస్ అనేది కంటిన్యూ అవుతుందండి. అండ్ దాని కింద మనకి పింక్ కలర్ లేస్ లో చిన్న డిజైన్ అనేది
సమ్ కుందన్స్తో మనకి ఎలివేట్ అవుతూ శారీ అంతా ఇలాగే కంటిన్యూగా షోల్డర్ బార్డర్లో ఉంటుంది. అండ్ కింద బార్డర్ చూస్తే కనుక మనం ఏదైతే షోల్డర్ బార్డర్లో చూసామో అదే డిజైన్ అనేది మనకి లేస్ టైప్లో మనకి శారీ అంతా కంటిన్యూ అవుతుంది. అండ్ దీనికి పళ్ళు వేరియేషన్ లేకుండా మనకి 3 సైడ్స్ ఏవైతే బార్డర్స్ ఉన్నాయో అది 3 సైడ్స్ బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. అండ్ శారీలో కూడా మనకి డిఫరెంట్ స్టైల్ అని చెప్పొచ్చు, బికాస్ మనకి 3 లేయర్స్లో ఉంటుంది. ప్యారెట్ గ్రీన్, పింక్ అండ్ ఆల్సో ప్యారెట్ గ్రీన్లో వైట్ కలర్ ప్రింట్ అనేది ఎలివేట్ అవుతూ శారీ అంతా హెవీగా కనిపిస్తుంది. అండ్ ఈ శారీ ఇంత రిచ్గా ఉన్నా చాలా లైట్ వెయిట్గా ఉందండి. అండ్ ఈ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా రేర్గా వస్తాయి. అండ్ దీని పళ్ళు ఏం మనకైతే వేరియేషన్ చూపిస్తూ మనకి జస్ట్ లేస్ లాగా ఇచ్చారు. అండ్ దీని బ్లౌజ్ అయితే మనం డిజైనర్ వేర్ బ్లౌజ్ అని చెప్పొచ్చు, చాలా బ్యూటిఫుల్ బ్లౌజ్ అని చెప్పొచ్చు. అండ్ దీంట్లో కూడా మనకి ఏదైతే నెట్ ఉందో నెట్లో మొత్తం ఉలెన్ వర్క్తో మనకి హెవీగా ఉన్న బ్లౌజ్ ఇచ్చారు. అండ్ దీనికి కూడా కలర్ కాంబినేషన్స్ అనేవి ఏవైతే శారీలో ఉన్నాయో గ్రీన్ కలర్, పింక్ కలర్, అలాగే ఎల్లో కలర్ ఇవన్నీ యూస్ చేస్తూ మనకి హెవీ బ్లౌజ్ అనేది ఇచ్చారు. ఇది ప్రైస్ ఎంత పడుతుందండి? 3700లో ఇది శారీ వస్తుందండి. సో ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 3700 రూపీస్కి విజయ్ బ్రదర్స్లో అవైలబుల్గా ఉంది. అండ్ దీంట్లో కూడా మనకి కలర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయండి. కలర్స్ అనేవి ఉన్నాయండి. ఓకే, మనకి దీంట్లో కూడా ఒక 3 to 4 కలర్స్ అనేవి విజయ్ బ్రదర్స్లో అవైలబుల్గా ఉన్నాయండి. నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ శారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ శారీ అండి, ఇది కోటా అండి. ఓకే, కోటాలో చాలా లైట్ వెయిట్లో వస్తుంది. మనకి లైట్ ఆరెంజ్ కలర్ తీసుకున్నాము. అలాగే బార్డర్ కూడా మనము కొంచెం డార్క్లో ఆరెంజ్ కలర్లోనే తీసుకున్నాము. ప్యాచ్ డిజైన్లో మనం బార్డర్ అనేది తీసుకున్నాము. అండ్ అలాగే గోల్డ్ కలర్ మనం ప్యాచ్లో కూడా మనకి కొంచెం వేరియేషన్, అంటే శారీ అంత సింపుల్గా ఉంది కాబట్టి కొంచెం హెవీగా ఉండడానికి మనం కుందన్స్ అనేవి యూస్ చేస్తూ కుందన్స్ అలాగే మిరర్స్ వర్క్స్తో మనకి శారీలో మొత్తం ఉంటుందండి. ఇది లేస్ కంటిన్యూగా మొత్తం ఉంటుంది. ఓకే, ఈ లేస్ అనేది మనకి శారీ షోల్డర్ బార్డర్లో కంటిన్యూగా ఉంటుందండి. అండ్ చిన్నగా ఉంది కాబట్టి లైట్ లుక్లో డీసెంట్ కలర్లో మనకి శారీ అనేది ఇచ్చారు. అండ్ దీంట్లో కూడా ఈ శారీ పార్ట్లో కూడా మనకి లోటస్ ఏవైతే ఉన్నాయో పళ్ళు పార్ట్లో మనకి లోటస్ అనేవి చాలా లైట్గా ఏదైతే మనకి యాష్ కలర్లో ఉందో చాలా లైట్ ప్రింట్లో మనకి లోటస్ అనేవి 3 లేయర్స్లో ఉన్నాయి. అండ్ అలాగే కింద బార్డర్ చూస్తే కనుక మనం షోల్డర్ బార్డర్లో ఏదైతే చూసామో సేమ్ అదే డిజైన్లో మనకి ఒక ప్యాచ్ వర్క్ అనేది అండ్ అలాగే గోల్డ్ కలర్ లేస్లో మనకి కుందన్ వర్క్ అనేది కంటిన్యూగా ఉంటుంది. అండ్ అలాగే మనం పళ్ళులో చూసిన రోజ్ వర్క్ అంతా మనకి ఫిల్స్ పార్ట్లో అలాగే షోల్డర్ పార్ట్లో కూడా ఈ లోటస్ అనేవి కంటిన్యూగా ఉంటాయి ఆ లైట్ షేడ్ కలర్లో. అండ్ దీనికి కూడా మనకి పళ్ళుకి వేరియేషన్ చూపించడానికి జస్ట్ ఈ 3 సైడ్స్ అనేవి డిజైన్ కంటిన్యూ అవుతుంది. అండ్ అలాగే దీనికి హ్యాంగింగ్స్ కూడా మనకి ఇచ్చారు. అండ్ దీని బ్లౌజ్ చూస్తే కనుక మనం హైలైట్ అని చెప్పొచ్చు అండి, బికాస్ మనకి బనారస్ స్టైల్లో ఉన్న బ్లౌజ్ అని చెప్పొచ్చు. దీంట్లో కూడా మనకి ఆరెంజ్ కలర్ బుటీస్ అనేవి రౌండ్గా హెవీగా ఉండడం వల్ల బ్లౌజ్ హైలైట్ అవుతుంది. అండ్ అలాగే హ్యాండ్స్ పార్ట్కి కూడా మనం యూస్ చేసుకోవడానికి లేస్ ఏదైతే శారీలో ఇచ్చారో అదే లేస్ కంటిన్యూగా ఉంటుంది. ఇలాంటి శారీస్ మనము నైట్ ఫంక్షన్స్ బర్త్డే పార్టీస్ అవన్నిటికి మనకి చాలా క్లాసీ లుక్లో ఉంటాయి. సో ఇది ప్రైస్ ఎంత పడుతుందండి? ఇది 2940 రూపాయల్లో వస్తుందండి. ఓకే, సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత బ్యూటిఫుల్ శారీ మనకి ఓన్లీ 2940 రూపీస్కి విజయ్ బ్రదర్స్లో అవైలబుల్గా ఉందండి. నెక్స్ట్ శారీ అండి మంచి పింక్ తీసుకున్నామండి. ఇది లైట్ వెయిట్ ఉంటుంది, సూపర్ నెట్ కోట అండి ఇది. ఓకే, చాలా లైట్ వెయిట్గా ఉంటుంది అండ్ ఫ్యాన్సీ వేర్లో కూడా యూస్ చేసుకోవచ్చు. అవునండి. ఓకే, పైన బార్డర్ చూస్తే కనుక మనకి కడ్డీ బార్డర్లో ఇచ్చారు, ఒక 3 ఇంచ్ వరకు కడ్డీ బార్డర్ ఉంటుంది. అండ్ అలాగే పీచ్ కలర్లో లైట్ పీచ్ కలర్లో మనకి ఒక లేస్ లాగా కంటిన్యూ అవుతూ ఉంటుంది. అండ్ శారీ పార్ట్ చూస్తే కనుక మీరు చెప్పినట్టు లైట్ పింక్ కలర్ కనకాంబరం కలర్లో ఉన్న షేడ్ అని చెప్పొచ్చు. అండ్ ఈ శారీకి బార్డర్ మనం కింద బార్డర్ హైలైట్ అని చెప్పొచ్చు అండి, బికాస్ మనకి ఏదైతే కింద బార్డర్ ఉందో అది కడ్డీ బార్డర్ స్టైల్లో మనకి ఫస్ట్ ఒక 3 ఇంచెస్ వరకు కడ్డీ బార్డర్ రన్నింగ్ అవుతుంటుంది. అండ్ అలాగే 1 ఇంచ్ వరకు మనకి గోల్డ్ కలర్ కడ్డీ బార్డర్ అనేది కంటిన్యూగా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి ఒక 8 లైన్స్ వరకు ఇలాగే కంటిన్యూగా ఉంటుందండి, ఫిల్స్ పార్ట్లో కానీ షోల్డర్ పార్ట్లో కానీ. అండ్ మనం పై చూస్తే కనుక ఇదంతా మనకి జెర్రీ డిజైన్లో లైక్ గోల్డ్ కలర్ థ్రెడింగ్తో జెర్రీ డిజైన్తో మనకి ఇవన్నీ ఫ్లవర్ బుటీస్ అని దగ్గరగా రావడం వల్ల ఇదంతా షోల్డర్ పార్ట్లో కూడా మనకి రిచ్ లుక్లో కనిపిస్తుంది. అండ్ ఫిల్స్ పార్ట్లో కూడా హెవీగా కనిపిస్తుంది అని చెప్పొచ్చు. అండ్ దీని పళ్ళు చూస్తే కనుక మనకి ఆల్రెడీ బార్డర్ హైలైట్గా ఉంది కాబట్టి పళ్ళు అనేది మనకి సింపుల్గా ఏదైతే కింద లైన్స్లో జెర్రీ లైన్స్లో చూపించారో అదే జెర్రీ లైన్స్లో మనకి ఒక 5 ఇంచ్ వరకు ఈ బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది పళ్ళు పార్ట్లో. అండ్ దీని బ్లౌజ్ మనకి ప్లెయిన్ ఏదైతే మనం శారీలో చూస్తున్నామో అదే కలర్లో లైట్ కలర్ షేడ్లో మనకి ఈ బ్లౌజ్ అనేది ఇచ్చారండి. అండ్ దీంట్లో కూడా మనకి చాలా లైట్ వెయిట్ ఉంది, బ్లౌజ్ ఏదైతే శారీలో ఉందో అదే లైట్ వెయిట్లో మనకి బ్లౌజ్ కూడా ఉంది. అండ్ దీనికి కూడా హ్యాండ్ పర్పస్కి యూస్ చేసుకోవడానికి బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. సో ఇది ప్రైస్ ఎంత పడుతుందండి? దీని ప్రైస్ వచ్చి 1540 రూపాయల్లో వస్తుందండి. సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి మనకి 1540 రూపీస్కి విజయ్ బ్రదర్స్లో అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ శారీ కూడా చూసేద్దాం. ఇది కోరా సిల్క్ అండి, ప్యూర్ కోరా సిల్క్లో తీసుకున్నాం మనము. మొత్తం మనము 2 కలర్ వేరియేషన్తో తీసుకున్నామండి, ఎల్లో అండ్ మనకి లెమన్ ఎల్లో అండ్ అలాగే పింక్ ఏదైతే కాంట్రాస్ట్ ఉంటుందో లెమన్ ఎల్లోకి ఆ కలర్ కాంబినేషన్స్లో తీసుకున్నాము. అండ్ అలాగే మనం పై బోర్డర్ చూస్తే కనుక మనకి ఒక 3 to 4 ఇంచెస్ వరకు కడ్డీ బోర్డర్ అనేది లైట్గా ఉంటుంది. అండ్ దానిపైన కూడా మనకి టెంపుల్ డిజైన్ అనేది రన్ అవుతూ మనకి కడ్డీ బోర్డర్ కంటిన్యూగా ఉంటుంది. అండ్ హాఫ్ ఆఫ్ ద
ద సారీ మనకి ప్లెయిన్ లెమన్ ఎల్లోలో ప్లెయిన్ గా ఉంటుంది. అండ్ చిన్న డిఫరెన్సియేషన్ చూపించడానికి మనకి ఆపోజిట్ టెంపుల్ డిజైన్ అనేది చేస్తూ మిడిల్ లో డైమండ్ డిజైన్ అనేది మనకి ఎలివేట్ అవుతుంది. అండ్ కింద బార్డర్ చూస్తే కనుక మనం ఏదైతే షోల్డర్ బార్డర్ లో చూసామో కడ్డీ బార్డర్, అదే కడ్డీ బార్డర్ మనకి పింక్ లో ఉంది కాబట్టి కొంచెం డార్క్ గా కనిపిస్తుంది. అండ్ ఈ శారీకి హైలైట్ అని చెప్పొచ్చు, మనం ఏదైతే కింద బార్డర్ చూస్తున్నామో హాఫ్ ఆఫ్ ది శారీ మనకి న్యాచురల్ లుక్ లో ఉంటూ బర్డ్స్ ఫ్లై అవుతూ అండ్ అలాగే మనకి న్యాచురల్గా ఏదైతే మనం ట్రీలో చూస్తామో లీవ్స్ పైన బర్డ్స్ వాలడం అవంతా మనం న్యాచురల్ లుక్లో చూస్తున్నామండి. అండ్ దీంట్లో కూడా కలర్ కాంబినేషన్స్ ఏవైతే యూస్ చేశారో అవి మనకి పింక్ కలర్లో బాగా ఎలివేట్ అవుతున్నాయి. ఆరెంజ్ కలర్, ఎల్లో కలర్, గ్రీన్ కలర్ అండ్ అలాగే వీటికి డిఫరెంట్గా చూపించడానికి బ్లాక్ కలర్ అనేవి మనకి డిఫరెంట్ బర్డ్ స్టైల్లో గ్రీన్ కలర్తో మనకి అవుట్లైన్ వేస్తూ డిఫరెంట్గా స్టైల్లో మనకి ఇదంతా ఫిల్స్ పార్ట్లో కానీ షోల్డర్ పార్ట్లో కానీ హెవీగా కనిపిస్తుంది. సో శారీకి హైలైట్ మనం బార్డర్ అని చెప్పొచ్చు. ఓకే. అండ్ దీని పళ్ళు చూస్తే కనుక మనకి చిన్న వేరియేషన్ చూపించడానికి ఏదైతే కడ్డీ బార్డర్ మనం ఇచ్చామో అదే కడ్డీ బార్డర్ స్టైల్లో మనకి ఒక 12 ఇంచ్ వరకు పళ్ళు స్టైల్లో కూడా రన్నింగ్ అవుతూ ఉంటుంది. అండ్ దీని బ్లౌజ్ అండి, అలాగే దీని బ్లౌజ్ చూస్తే కనుక మనం శారీ అంతా హెవీగా చూసాం కాబట్టి బ్లౌజ్ మనకి ప్లెయిన్గా ఉన్నా కానీ కూడా చాలా రిచ్ లుక్లో ఉంటుంది. హ్యాండ్స్కి పార్ట్కి మనం ఎల్లో కలర్ యూస్ చేసుకోవచ్చు అండ్ అలాగే బాడీ పార్ట్కి కూడా మనం పింక్ కలర్ యూస్ చేస్తూ బ్యూటిఫుల్ బ్లౌజ్ అనేది మనం మోడర్న్గా కూడా కుట్టించుకుంటే చాలా రిచ్గా ఉంటుంది. సో దీంట్లో కూడా మనకి లెమన్ ఎల్లో నుంచి బ్లూ కలర్ కాంట్రాస్ట్ కలర్లో 2 కలర్స్ ఉన్నాయి. అవునండి. ఓకే. సో ఇది కాస్ట్ ఎంత పడుతుందండి? ఈ సారీ కాస్ట్ వచ్చి 3700లో వస్తుందండి మనకి. 3700 రూపీస్కి విజయ్ బ్రదర్స్లో అవైలబుల్గా ఉంది. సో మేడం మనము ఈ శారీ చూస్తేనే ఇంత హైలైట్గా ఉంది, మరి మానిక్యూర్ కేస్ చూస్తే ఎలా ఉంటుందో చూద్దామండి. తప్పకుండా. ఓకే, మానిక్యూర్లో శారీ చూద్దాం. సో చూసాం కదా వ్యూయర్స్, మనం ఇందాక ఎల్లో పింక్లో ఉన్న శారీ మనం మానిక్యూర్ కేసే చాలా బ్యూటిఫుల్గా ఉంది కదండి. సో ఈ శారీలో వచ్చేసి మనకి 2 కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి మనకి డార్క్ పింక్ అండ్ అలాగే బ్లూ కలర్ కాంబినేషన్లో మనం యాక్చువల్గా బార్డర్ చూస్తే కనుక కింది బార్డర్లో మనకి కడ్డీ బార్డర్ అనేది కంటిన్యూగా ఉంటుంది. టెంపుల్ డిజైన్ అనేది మనకి క్లియర్గా ఎలివేట్ అవుతూ ఉంటుంది. అండ్ అలాగే షోల్డర్ పార్ట్లో కూడా మనకి సేమ్ బార్డర్ అనేది కంటిన్యూ అవుతుందండి. హాఫ్ ఆఫ్ ది పార్ట్ మనకి నేవీ బ్లూ కలర్ ఉంటుంది అండ్ హాఫ్ ఆఫ్ ది పార్ట్ మనకి పింక్ కలర్లో ఉంటుంది. అండ్ ఈ పింక్ కలర్లో కూడా మనకి న్యాచురల్ డిజైన్ అనేది కనిపిస్తుందండి. అండ్ హాఫ్ ఆఫ్ ది కలర్ చూస్తే మనకి డార్క్ పింక్ కలర్లో ఉంటుంది. అండ్ ఆ డార్క్ పింక్ కలర్లో కూడా మనకి ప్యారెట్స్ అండ్ లీవ్స్ ఈ డిజైన్ అనేది మనకి నీట్గా ఎలివేట్ అవుతూ చాలా రిచ్గా కనిపిస్తుందండి. అండ్ ఇవన్నీ కూడా మనకి ఎంబోజ్ అవుతుంది, ఏదైతే వర్క్ ఉందో మనకి అయితే థ్రెడ్ డిజైన్లో ఎంబోజ్ అవుతూ ఉంటుంది. అండ్ దీని పళ్ళు చూస్తే కనుక మనకి ఒక 1/2 మీటర్ వరకు ఒక టిష్యూ స్టైల్లో కడ్డీ బార్డర్ స్టైల్లో మనకి ఎలివేట్ అవుతుందండి. అండ్ మనం ఫిల్స్ పార్ట్ చూస్తే కనుక మనం ఏదైతే షోల్డర్ పార్ట్లో చూసామో పింక్ కలర్, అదే పార్ట్లో మనకి ఫిల్స్లో మనకి నీట్గా ఎలివేట్ అవుతూ ఈ డిజైన్ అనేది ఎంబోజ్ అవుతుందండి. అండ్ హాఫ్ ఆఫ్ ది స్టెప్ మటుకు మనకి నేవీ బ్లూ కలర్లో వండర్ఫుల్గా కనిపించే శారీ అని చెప్పొచ్చు. నెక్స్ట్ శారీ చూస్తామండి. మనం సమ్మర్ కాబట్టి మనం చాలా వరకు అన్ని కాటన్లోనే చూస్తున్నామండి. ఇప్పుడు ఇది కూడా సిల్క్ కాటన్ అండి. ఓకే, సిల్క్. అవునండి, చాలా సాఫ్ట్గా ఉంది, సాఫ్ట్ ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుందండి. మనకి ఇది కలంకారీ డిజైన్ వచ్చింది మొత్తము. ఈ బార్డర్ వచ్చి మనం పైన చిన్న బార్డర్ వచ్చింది కలంకారీ డిజైన్లో. కలంకారీ డిజైన్ అనేది మనకి కనిపిస్తుంది. అండ్ ఈ బార్డర్ వచ్చేసి మనకి ఒక 5 ఇంచ్ వరకు కంటిన్యూగా ఉంటుందండి. అండ్ శారీ అంతా మనకి పీచ్ పింక్ కలర్లో, ఒక హాఫ్ ఆఫ్ ది శారీ మొత్తం మనకి పీచ్ పింక్ కలర్లో ఉంటుంది. అండ్ కింద శారీ ఏదైతే మనం చూస్తున్నామో హాఫ్ ఆఫ్ ది శారీ, మిగతా హాఫ్ ఇదంతా మనకి హ్యూమన్ ఫిగర్స్తో సమ్ డాన్సింగ్ ఫిగర్స్ అనేవి మనకి క్లియర్గా ఎలివేట్ అవుతున్నాయి. అండ్ అలాగే మనం ఏదైతే షోల్డర్ బార్డర్లో చూసామో అదే 5 ఇంచ్ వరకు మనకి పికాక్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. అండ్ కింద కూడా మనకి ఫ్లవర్స్ డిజైన్ లాగా కలంకారీ డిజైన్ అనేది కంటిన్యూగా ఉంటుంది. శారీ అంతా ఫిల్స్ పార్ట్లో కూడా అలాగే ఉంటుందండి. మొత్తం శారీ అంతా ఇలానే ఉంటుందండి. ఓకే. అండ్ పళ్ళు చూస్తే కనుక మనం హైలైట్ అని చెప్పొచ్చు అండి. యాక్చువల్గా కాటన్ వేర్లో ఇలాంటి శారీస్ మనము హెవీగా ఉంది కాబట్టి చిన్న చిన్న కిటీ పార్టీస్ అలాంటి వాటికి కూడా యూస్ చేసుకోవచ్చు సమ్మర్ కాబట్టి. అండ్ ట్రావెలింగ్కి కూడా ఇలాంటి శారీస్ అనేవి కంఫర్ట్గా ఉంటాయి. అండ్ పళ్ళులో చూస్తే కనుక మనకి హెవీ పెద్ద పికాక్ వచ్చేసి మనకి సరౌండింగ్స్ అంతా లీఫ్ మోడల్లో డిజైన్ అంతా ఎలివేట్ అవుతూ ఉందండి. అండ్ ఈ పికాక్ డిజైన్ కూడా మనకి బ్లూ కలర్లో వచ్చింది. హాఫ్ వైట్లో మన క్లాత్ ఉంది కాబట్టి బ్లూ కలర్లో నేవీ బ్లూ కలర్ అండ్ అలాగే రెడ్ కలర్ కాంబినేషన్తో మనకి పళ్ళు అంతా హైలైట్గా కనిపిస్తుంది. అండ్ 2 సైడ్స్ మనకి వేరియేషన్ చూపించడానికి పికాక్ డిజైన్ అనేది మనకి రెడ్ కలర్, నేవీ బ్లూ కలర్ అలాగే క్రీమ్ కలర్స్తో మనకి వేరియేషన్ చూపిస్తూ పళ్ళు అనేది కంటిన్యూగా ఉంటుంది. అండ్ దీని బ్లౌజ్ అండి, దీని బ్లౌజ్ కూడా కలంకారీ డిజైన్ వస్తుందండి. ఓకే, బ్లౌజ్ మనం డిఫరెంట్ అని చెప్పొచ్చు. చాలా లైట్గా ఈ డిజైన్స్ అనేవి బూటీస్ లాగా మనకి చిన్న చిన్న ప్యాచ్ వర్క్ లాగా డిజైన్గా మనకి ప్రింట్లో ఉంటుంది ఇదంతా. ఓకే, ఇది మనకి హాఫ్ వైట్, ఏదైతే మనం కాంట్రాస్ట్ పింక్ కలర్ తీసుకున్నాం కదా, సో దానికి కాంట్రాస్ట్ మనకి హాఫ్ వైట్ కలర్లో ఈ శారీ అనేది ప్రింట్లో ఉంటుంది. సో దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయండి. అండ్ దీంట్లో కూడా మనకి 2 కలర్స్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి మనకి ఇంకా కలర్స్ ఉన్నాయండి. మనం ఇప్పుడు చూసేది ఒక 2-3 కలర్స్ చూస్తాం. ఓకే, పికాక్ గ్రీన్ ఒకటి అండ్
అలాగే డార్క్ గ్రీన్ ఒకటి. దీంట్లో కూడా మనకి డిజైన్స్ చేంజ్ అవుతూ ప్రింట్ చేంజ్ అవుతూ చాలా వెరైటీస్ అనేవి ఉన్నాయి. సో ఇది ప్రైస్ ఎంత పడుతుందండి? దీని ప్రైస్ వచ్చి 1200లో మనకి ఈ సారీ వస్తుందండి. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, చాలా రీజనబుల్ ప్రైస్ అని చెప్పొచ్చండి. ఇది వచ్చేసి మనకి 1200 రూపీస్కి విజయ్ బ్రదర్స్లో అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ సారీ కూడా చూసేద్దాం. ఓకే, నెక్స్ట్ సారీ అండి. నెక్స్ట్ ఇది మనం కాటన్ అండి, కాటన్ అండి, ప్యూర్ కాటన్. కలంకారీలోనే మనం ప్యూర్ కాటన్ చూస్తున్నామండి. ఈ శారీ మొత్తం ఇలానే డిజైన్ వస్తుంది కలంకారీలో. అండ్ దీని పళ్ళు చూస్తే కనుక మనకి కృష్ణుడి ప్రింట్ అండ్ సరౌండింగ్స్లో కూడా మనకి లీఫ్ అండ్ అలాగే ఫ్లవర్స్ డిజైన్స్తో మనకి ప్రింట్ అనేది ఎలివేట్ అవుతుంది. అండ్ బ్లౌజ్ అండి, అండ్ దీని బ్లౌజ్ కూడా చూస్తే కనుక మనకి కలంకారీ ప్రింట్తో హెవీగా కనిపిస్తుందండి. కాటన్లో, ప్యూర్ కాటన్లో ఇది కూడా మనకి ప్రింట్ అనేది ఎలివేట్ అవుతుంది. సో ఇది ప్రైస్ ఎంత పడుతుందండి? దీని ప్రైస్ వచ్చి 760 రూపాయలు వస్తుందండి ఇది. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత బ్యూటిఫుల్ శారీ, కాటన్ వేర్ అంటే సమ్మర్లో చాలా యూజ్ అయ్యే శారీస్. సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి మనకి 760 రూపీస్కి విజయ్ బ్రదర్స్లో అవైలబుల్గా ఉందండి. దీంట్లో కలర్స్ ఉన్నాయండి? దీంట్లో కలర్స్ ఉన్నాయండి, ఒకసారి చూద్దాం. ఇవి దీంట్లో కలర్స్ అండి. ఇవే కాకుండా ఇంకా ఉంటాయండి మన దగ్గర డిజైన్స్. ప్రింట్స్ చేంజ్ అవుతూ కలర్స్ చేంజ్ అవుతూ డిఫరెంట్ కలెక్షన్ కూడా అవైలబుల్ గా ఉంటాయి మనకి. ఇవన్నీ కూడా మనకి 760 రూపీస్ కే ఉంటాయి. ఓకే అండి, నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ సారీ చూద్దామండి. ఓకే, ఇది కూడా లైట్ వెయిట్ లో తీసుకున్నాము. ఓకే, మనకి తక్కువ రేంజ్ లో తీసుకున్నాము అండి. లైట్ వెయిట్ జూట్ సిల్క్ అండి ఇది. ఓకే, దీంట్లో కూడా మనకి బార్డర్ ఏదైతే ఉందో అది లైట్ క్రీమ్ కలర్ లో మనకి లోటస్ అనేవి కనిపిస్తున్నాయండి. ఇదంతా ప్రింట్ అంటారు కదండి. అవునండి. ఓకే, ఇదంతా ప్రింట్ మోడల్ లో ఉంది. అండ్ పైన కూడా మనకి పింక్ కలర్ పైపింగ్ అనేది కనిపిస్తుంది. అండ్ సేమ్ అదే బార్డర్ మనము షోల్డర్ బార్డర్ లో ఏదైతే బార్డర్ చూసామో అదే బార్డర్ మనకి కింద కూడా సేమ్ అదే కంటిన్యూ అవుతుందండి. అండ్ శారీ పార్ట్ చూస్తే కనుక మనకి డిఫరెంట్ గా అంటే అన్ని కలర్ కాంబినేషన్స్ అనేవి మనకి శారీలో కనిపిస్తున్నాయి. గ్రీన్ కానీ, ఆరెంజ్ కానీ, హాఫ్ వైట్ కానీ, అలాగే పింక్ కానీ, ఇదంతా మనకి శారీలో హైలైట్ అని చెప్పొచ్చు. చెక్స్ డిజైన్ లో ఫ్లవర్స్ అనేవి మనకి డిఫరెంట్ గా ఎలివేట్ చేస్తున్నారు. అండ్ దీని పళ్ళు చూస్తే కనుక మనకి కాంట్రాస్ట్ ఆరెంజ్ కలర్ లో ఒక 1 మీటర్ వరకు పళ్ళు ఉంటుందండి. అండ్ దీంట్లో కూడా మనకి లోటస్ అనేవి పింక్ కలర్, గ్రీన్ కలర్ లోటస్ అనేవి ఆరెంజ్ కలర్ డిజైన్ లో మనకి ప్రింట్ గా ఉంటుంది. అండ్ దీని బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్ ఉంటుంది. ఏదైతే మనం నేవీ బ్లూ కలర్ చూసాం కదా, సో శారీలో ఈ బ్లౌజ్ అనేది మనకి డార్క్ పింక్ లో ఉంది కాబట్టి డిఫరెంట్ గా ఉంటుంది స్టైల్ అనేది. అండ్ దీంట్లో కూడా మనం ఆరెంజ్ కలర్ అనేది, లైట్ క్రీమ్ కలర్ అనేది కూడా బ్లౌజ్ చూస్ చేసుకుంటే డిఫరెంట్ గా ఉంటుంది. సో ఇది ప్రైస్ ఎంత పడుతుందండి? ఇది మనకి ఇవి 6 శారీస్ వచ్చి మనము 1700 లో ఇస్తున్నామండి. 6 శారీస్ మనకి ఓన్లీ 1700 రూపీస్ కి అవైలబుల్ గా ఉన్నాయి. ఒకసారి ఆ 6 శారీస్ చూద్దామండి. ఈ 6 శారీస్ కూడా మనం వేరు వేరు డిజైన్ లో వేరు వేరు కలర్స్ లో ఇస్తున్నామండి. ఓకే, క్లాత్ మాత్రం ఒకటే, కానీ మనం ప్రింట్స్ అండ్ అలాగే డిజైన్స్ అనేవి చేంజ్ అవుతూ మనకి 1700 కి 6 శారీస్ అనేది చాలా రేర్ అని చెప్పొచ్చండి. అంటే చాలా రీజనబుల్ ప్రైస్ యాక్చువల్గా. అండ్ ఈ డిజైన్స్ కూడా అండ్ ఈ క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది. సమ్మర్ వేలో పెట్టుబడులకు కానీ ఆఫీస్లకు కానీ చాలా యూజ్ అవుతూ ఉంటాయి ఇవి. అవునండి. ఓకే, అండ్ ఇవి మనకి ఆఫర్ అండి, ఇది 1700 కి 6. అవునండి, ఆఫర్ లో ఇస్తున్నాం. పెట్టుబడికి అవి బాగుంటాయండి. కలర్ కూడా మనకి వేరు వేరు కలర్స్ లో మనం ఇస్తున్నాం. అది ఆఫీసెస్ కి కానీ మనము లైక్ టీచర్ జాబ్ చేసే వాళ్ళకి కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి సారీస్. అవునండి. ఓకే, ఈ 6 శారీస్ అనేవి మనకి 1700 రూపీస్ కి అవైలబుల్ గా ఉన్నాయి. అవునండి. గ్రీన్ కలర్, లైట్ పీచ్ కలర్, అలాగే రెడ్ కలర్, అలాగే హాఫ్ వైట్ కలర్, అలాగే రెడ్ కలర్, అలాగే బ్లూ కలర్. ఈ 6 శారీస్ కూడా మనకి 1700 రూపీస్ కి విజయ్ బ్రదర్స్ లో అవైలబుల్ గా ఉందండి. సో థ్యాంక్ యూ సో మచ్ పర్మిళ గారు, మాకు ఇంత వండర్ఫుల్ కలెక్షన్ చూపించినందుకు, చాలా రీజనబుల్ ప్రైసెస్ కి చూపించినందుకు థ్యాంక్ యూ అండి. వెల్కమ్ అండి. చూసారు కదా వ్యూయర్స్, మన విజయ్ బ్రదర్స్లో ఉన్న న్యూ కలెక్షన్ అండ్ లేటెస్ట్ వెరైటీస్ ఇవన్నీ కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైసెస్ అండి. అండ్ హోల్సేల్ ప్రైసెస్ కూడా. ఒకసారి తప్పకుండా విజిట్ చేయండి. ఇదండి ఇవాళ టీచర్స్కి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టాటా, బై బాయ్.